Hello everyone, welcome to Naresh Education Channel. I am Naresh. Today's video we are going to learn one of the most important topic in the geography, latitudes and longitudes. I will explain this topic step by step in a simple and easy way. అసలు ఈ లాటిట్యూడ్స్ అంటే ఏంటి, లాంగిట్యూడ్స్ అంటే ఏంటి, వీటి వల్ల యూజ్ ఏంటి అనేది ఈరోజు చూద్దాం. టాపిక్లోకి వెళ్దాము. సపోజ్ ఇది ఎర్త్ అనుకోండి. వెస్ట్ టు ఈస్ట్ ఉన్న ఇమాజినరీ లైన్స్, మర్చిపోకండి ఇమాజినరీ లైన్స్. లాటిట్యూడ్స్ అయినా లాంగిట్యూడ్స్ అయినా మన ఎర్త్ పైన నిజానికి అవి లేవు. అవి జస్ట్ ప్లేస్ని కనుగొనడానికి ఇమాజిన్ చేసుకున్న ఇమాజినరీ లైన్స్. ఓకేనా. మిడిల్లో ఉన్నదాన్ని ఈక్వేటర్ అంటారు. ఈక్వేటర్ ఈజ్ 0 degree లాటిట్యూడ్. ఇక పైన ఉన్నవి మొత్తం ఇక్కడ పైన ఉన్నాయేమో నార్త్ లాటిట్యూడ్స్, అలాగే కింద ఉన్నాయేమో సౌత్ లాటిట్యూడ్స్. ఈక్వేటర్ అనేది ఇంపార్టెంట్ లాటిట్యూడ్. ఎందుకంటే ఈక్వేటర్ ఎర్త్ని టూ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. ఇది ఒక పార్ట్ నార్దర్న్ హెమిస్ఫియర్, సౌదర్న్ హెమిస్ఫియర్. ఓకేనా. అందుకే ఈక్వేటర్ అనేది ఇంపార్టెంట్ లాటిట్యూడ్. లాటిట్యూడ్స్ అయినా లాంగిట్యూడ్స్ అయినా డిగ్రీస్లో డివైడ్ అయి ఉంటాయి. 30 degrees, 60 degrees, 90 degrees. సేమ్ సౌత్లో కూడా 30 degrees, 60 degrees, 90 degrees. ఓకేనా. ఇవి ఈ ఈక్వేటర్ నుంచి కౌంట్ చేయబడతాయి, నార్త్ సౌత్. లైక్ ఇగో ఇలాగా 1 degree, 2 degree, 3 degree, అలా 30 degrees, 31 degrees, 32, 60, 61, 62, అలా 90 వరకు. సౌత్లో కూడా సేమ్ అలానే. సో టోటల్ ఎన్ని లాటిట్యూడ్ అంటే ఇక్కడ గీద్దాం. టోటల్ లాటిట్యూడ్స్ వచ్చి సౌత్లో 90 degrees అంటే 90 చెప్పాను కదా, 1 2 3 ఇలా కౌంట్ చేయాలని. 90 నార్త్లో ప్లస్ 90 సౌత్లో, 90 నార్త్లో 90 సౌత్లో, టోటల్ 180 కదా. కానీ టోటల్ 181 లాటిట్యూడ్స్ ఉంటాయి. ఎలాగా ఈక్వేటర్ కలుపుకొని 181. ఓకేనా. ఈక్వేటర్ టోటల్ 181 ఉంటాయి. ఓకే. నెక్స్ట్ లాంగిట్యూడ్స్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు లాంగిట్యూడ్స్ అంటే ఏంటో చూద్దాం. ఇది ఎర్త్. వెస్ట్ నుంచి ఈస్ట్కు అటువి లాటిట్యూడ్స్. మరి లాంగిట్యూడ్స్ నార్త్ టు సౌత్, ఇవి లాంగిట్యూడ్స్. ఇవి కూడా ఇమాజినరీ లైన్స్, మర్చిపోకండి. మిడిల్లో ఉన్న దాన్ని ప్రైమ్ మెరిడియన్ అంటారు. ఇది 0 degrees లాంగిట్యూడ్. సేమ్ ఇలాగే ఇక్కడ ఏంటంటే ఈస్ట్ సైడ్ 180, వెస్ట్ సైడ్ 180. ఇక్కడ 180 degrees ఇక్కడ ప్రైమ్ మెరిడియన్ ఆపోజిట్లో ఉంటుంది. ఆ 180 degrees లాంగిట్యూడ్ అనేది ఈస్ట్కైనా వెస్ట్కైనా సేమ్ ఒకటే లైన్, మర్చిపోకండి. మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే, సపోజ్ ఈ ఆరెంజ్ని ఎర్త్ అనుకోండి. ఎర్త్ ఇది ప్రైమ్ మెరిడియన్ అనుకోండి. ఇక్కడనేమో వెస్ట్ సైడ్ 90 degrees లాంగిట్యూడ్, ఇక్కడనేమో ఈస్ట్ సైడ్ 90 degrees లాంగిట్యూడ్. ఇక్కడ 90 degrees ఈస్ట్, ఇక్కడ 90 degrees వెస్ట్. ఇక్కడ ఈ ప్రైమ్ మెరిడియన్కి ఆపోజిట్ ఉండేది 180 degrees లాంగిట్యూడ్. ఇగో ఇది 180 degrees అన్నమాట. ఇది ప్రైమ్ మెరిడియన్ అయితే ఇది 180 degrees లాంగిట్యూడ్ ఆపోజిట్ ఉన్నది. అందుకే ఈ ఈస్ట్ సైడ్ లాంగిట్యూడ్ అయినా వెస్ట్ సైడ్ లాంగిట్యూడ్ అయినా సేమ్ ఒకటే లాంగిట్యూడ్, ఒకటే 180 degrees లాంగిట్యూడ్. ఇప్పుడు ఈ లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్ వల్ల యూజ్ ఏంటి అనేది చూద్దాం. ఓకేనా. ఈ లాంగిట్యూడ్స్ అండ్ లాటిట్యూడ్స్ ఎందుకు యూజ్ చేస్తుంటే, ఒక ప్లేస్ని
మన ఎర్త్ పైన ఒక ప్లేస్ని కనుగొనడానికి ఈ లాంగిట్యూడ్స్ అయినా లాటిట్యూడ్స్ని రెండింటిని యూజ్ చేస్తారు ప్లేస్ కనుగొనడానికి. ఎర్త్ పైన ఒక ప్లేస్ కనుగొనడానికి ఇది ఎర్త్ అనుకుందాం, ఓకేనా. సపోజ్ హైదరాబాద్, ఎగ్జాంపుల్ హైదరాబాద్ని వేసుకుందాం. హైదరాబాద్ ఎక్కడ ఉంది? లాంగిట్యూడ్ లాటిట్యూడ్. లాటిట్యూడ్ వచ్చేసి 17 degrees ఈస్ట్. లాంగిట్యూడ్ నార్త్ లాటిట్యూడ్ నార్త్ 78 degrees ఈస్ట్, ఓకేనా. గుర్తుపెట్టుకోండి, హైదరాబాద్ ఎక్కడ ఉందంటే లాంగిట్యూడ్ 78 degrees ఈస్ట్ లాంగిట్యూడ్లో ఉంది, 17 degrees నార్త్ లాటిట్యూడ్లో ఉంది. ఇది ఈక్వేటర్, మిడిల్లో ఈక్వేటర్ అని చెప్పుకున్నాం కదా. ఇది ఈక్వేటర్, ఇది ప్రైమరీ మెరిడియన్. ఈక్వేటర్ అన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. ప్రైమరీ మెరిడియన్ని 2 హబ్స్గా, ఇక్కడ ఒక హబ్ ఇక్కడ ఒక హబ్గా డివైడ్ చేస్తుంది. సో ఈక్వేటర్ 0 degrees, ఇది కూడా 0 degrees. లాంగిట్యూడ్ వచ్చేసి మర్చిపోకండి ఈస్ట్. ఈ అనేది ఈస్ట్ని రిప్రజెంట్ చేస్తుంది. డబ్ల్యూ ఉంటే వెస్ట్ సైడ్ చూడాలి. ఇక్కడ నుంచి లాంగిట్యూడ్ 1, 2 ఇలా 1-2 degreesగా తీసుకొని ఎక్కడ దాకా 78 దాకా. ఇక్కడ 60, ఇది 60 అనుకోండి, ఇది 70, ఇలా 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 ఉన్నాయనుకో లాంగిట్యూడ్స్. ఇది 90, ఇది 180 degrees. 78, 60, 70, ఒక 78 ఇక్కడ అనుకోండి, 78 degrees. ఇది 78 degrees లాంగిట్యూడ్, 78 degrees లాంగిట్యూడ్లో ఉంది. మరి లాటిట్యూడ్ కూడా సేమ్. ఎన్ అనేది నార్త్ని రిప్రజెంట్ చేస్తుంది. ఎస్ ఒకవేళ ఇక్కడ వేస్తుంటే సౌత్ సైడ్ చూడాలి, సౌత్ని రిప్రజెంట్ చేస్తుంది ఎస్ లెటర్. ఇక్కడ నుంచి ఈక్వేటర్ నుంచి ఒకవేళ ఇక్కడ వేస్తుంటే కింది సైడ్ చూస్తుంది. ఎన్ ఉంది కదా నార్త్ సైడ్, అంటే నార్త్ లాటిట్యూడ్స్. ఇగో ఇవి లాటిట్యూడ్స్, సేమ్ లాంగిట్యూడ్స్ లాగానే 1, 2, 3 ఇలాగా 1, 2, 3 degreesలో డివైడ్ అయి ఉంటాయి. మనం ఏంటంటే జస్ట్ అంత అన్ని గీయలేం కదా. ఇక్కడ ఇంత 30, 60, 90, 30. ఓకే, ఎంత ఉంది లాటిట్యూడ్స్లో? 17 అంటే ఇక్కడ 0, 10, ఇక్కడ 17. ఎగ్జాంపుల్గా చూస్తున్నాను, ఇది పర్ఫెక్ట్ ఇక్కడ నేను చెప్తాలే, జస్ట్ ఎగ్జాంపుల్గా మీకు కాన్సెప్ట్ అర్థం కావాలని చూపిస్తున్నా. ఈ కాన్సెప్ట్ అర్థమైందంటే మీరు కూడా ఏ ప్లేస్నైనా కనుగొనగలుగుతారు. ఇక్కడ ఎక్కడైతే రెండు టచ్ అయినాయో, లాంగిట్యూడ్ అండ్ లాటిట్యూడ్ టచ్ అయిందో అదే హైదరాబాద్. మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నా. అర్థం కాకుంటే మళ్ళీ ఒకసారి చూడండి, జస్ట్ సింపుల్ కాన్సెప్ట్ మాత్రమే. మరి ఇంకా నెక్స్ట్ వీడియోస్లలో బాగా డెప్త్గా చెప్తాను లాటిట్యూడ్స్ గురించి, లాంగిట్యూడ్స్ గురించి. ఇక్కడ హైదరాబాద్.